హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడేస్ టాపిక్. నేను ప్రహర్షిణి. ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్పబోతున్నాం. అదే క్యాన్సర్ గురించి. అందరినీ భయపెట్టే ఈ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చినట్లు మనం ఎలా పసిగట్టాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు టుడేస్ టాపిక్లో తెలుసుకుందాం. క్యాన్సర్ కర్కశమైనది, ఎవరిని కనికరించదు, ఎవరికైనా రావచ్చు. అందుకే క్యాన్సర్ పేరు వినగానే తెలియని భయం పట్టుకుంటుంది. భారత్లో ఏటా 14 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 9 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. తొలి దశలో గుర్తించడం, త్వరగా చికిత్స చేయడం ద్వారా 1/3 మరణాలను అరికట్టవచ్చు. అందుకే క్యాన్సర్ మీద అవగాహన కలిగి ఉండడం, లక్షణాల మీద కన్నేయడం, నివారణ మార్గాల గురించి తెలుసుకుని ఉండడం చాలా అవసరం. అసలు క్యాన్సర్ చరిత్ర ఏంటి? ఎన్ని రకాల క్యాన్సర్లు మానవాళిని పట్టి పీడిస్తున్నాయి? ఇప్పటిదాకా దీన్ని రూపుమాపడానికి చేసిన ప్రయత్నాలు ఇచ్చిన ఫలితాలేంటి? అవన్నీ ఒకసారి చూద్దాం. క్రీస్తు పూర్వం 470-370 మధ్యలో గ్రీకు వైద్యానికి పితామహుడిగా భావించే హిప్పోక్రేట్స్ తొలుత క్యాన్సర్కు సంబంధించి కార్సినోస్ లేదా కార్సినోమా అనే పదాలను వాడారు. కార్సినోస్ అంటే గ్రీకు భాషలో పీత అనే అర్థం. చాలామంది క్యాన్సర్ రోగులను పరిశీలించిన తర్వాత వారికి గట్టి గడ్డలున్నట్లుగా గుర్తించారు. అవి ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాపిస్తున్నట్లు కూడా కనుగొన్నారు. తుది దశల్లో బాధ భరించలేనిదిగా ఉందని గుర్తించారు. క్యాన్సర్కు పీత అనే పేరును ఎందుకు పెట్టారు అంటే, పీత వెనక భాగంలో చాలా గట్టిగా ఉంటుంది. అది కొండెంతో కాటు వేస్తే భరించలేని నొప్పి. ఈ 2 లక్షణాలు క్యాన్సర్ రోగుల్లోనూ కనిపిస్తాయి. అందుకే ఈ వ్యాధికి క్యాన్సర్ అని పేరు పెట్టారు. రోమన్ ఫిజిషియన్ సెల్సస్ తొలుత క్యాన్సర్ అనే పదాన్ని వాడారు. ఎందుకంటే లాటిన్లో పీతను క్యాన్సర్ అని పిలుస్తారు. అలా ఈ వ్యాధికి క్యాన్సర్ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చిందన్నమాట. ఆ కాలంలో క్యాన్సర్ను గుర్తించడం చాలా కష్టమైపోయేది. దీన్ని అంతుచిక్కని, నయం చెయ్యలేని వ్యాధిగా చూసేవాళ్లు. 17వ శతాబ్దంలో మైక్రోస్కోప్ను కనుగొన్నాకనే క్యాన్సర్పై అసలైన పరిశోధనలు మొదలయ్యాయి. 19వ శతాబ్దంలో వైద్యపరమైన పురోగతి సాధించినప్పుడు అంతుచిక్కని క్యాన్సర్ రహస్యం బయటపడడం మొదలైంది. అయితే శరీరంలో అసలు క్యాన్సర్ ఎలా ప్రారంభమవుతుంది, అదెలా పెరుగుతుంది, శరీరంలోని ఇతర భాగాలకు ఎలా వ్యాపిస్తోంది, వీటన్నిటినీ కనుగొనడం ఇప్పటి వరకు జరిగిన అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణల్లో ఒకటి. క్యాన్సర్ గురించి అప్పటి వరకు ఉన్న అనేక అపోహల్ని ఇవి తొలగించాయి. స్వీయ మార్పుల గుణం కారణంగా క్యాన్సర్ కణాలు నశించవు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటూ ఒక భాగం నుంచి మరో భాగానికి విస్తరిస్తాయి. అక్కడ ఇతర కణాలను, అవయవాలను దెబ్బతీస్తాయి. దీన్ని అరికట్టడం చాలా కష్టం. అయితే శరీరంలోని ప్రతి గడ్డ కూడా క్యాన్సర్కు సంబంధించినదై ఉండదు. కొన్నిసార్లు సాధారణ గడ్డలు కూడా కావచ్చు. సాధారణ కణితి ఒక భాగం నుండి మరో భాగానికి అయితే వ్యాపించదు. అదే క్యాన్సర్ కణితి అయితే శరీరంలోని ఏ భాగానికైనా విస్తరిస్తోంది. దీని వ్యాప్తిని బట్టే అది క్యాన్సరో కాదో కూడా చెప్పొచ్చు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే, మామూలు కణాలు గాడి తప్పి అనవసరంగా, అసాధారణంగా వృద్ధి చెందడం. ఇవి ఒకచోట గూడు కట్టి కణితిగా మారతాయి. వీటిని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది మామూలు కణితులు. ఇవి అక్కడికే పరిమితమవుతాయి, నెమ్మదిగా పెరుగుతాయి. రొమ్ముల్లో తలెత్తే ఫైబ్రో ఎడినోమా, గర్భసంచిలో ఏర్పడే ఫైబ్రాయిడ్లు ఇలాంటివే. ఈ మామూలు కణితులు సాధారణంగా క్యాన్సర్గా మారవు. కానీ జన్యులోపాలతో కూడిన కొన్ని కణితులు క్యాన్సర్లుగా మారచ్చు. ఉదాహరణకు పెద్ద పేగులో పెద్ద ఎత్తున పుట్టుకొచ్చే చిన్న చిన్న కణితులు చాలా చోట్ల క్యాన్సర్గా పరిణమిస్తాయి. ఇక రెండోది క్యాన్సర్ కణితులు. ఇవి మామూలు కణితుల కన్నా వేగంగా వృద్ధి చెందుతాయి. ఇతర భాగాలకు విస్తరించి చుట్టుపక్కల కణజాలాన్ని దెబ్బతీస్తాయి. రక్తం, లింఫు వ్యవస్థల ద్వారా ఇతర అవయవాలకు వెళ్లి అక్కడ కొత్తగా క్యాన్సర్లకు కారణమవుతాయి. ఇక మూడవది క్యాన్సర్ ముందస్తు జబ్బులు. వీటిల్లో అసాధారణ కణాలు క్యాన్సర్లుగా మారిపోతాయి. ఉదాహరణకు జర్మ్ సెల్ కణితులు. తల్లి కడుపులో ఉండగా పిండం అవయవాలు అభివృద్ధి చెందాక మిగిలిపోయిన ఈ కణాలు చిన్నపిల్లల్లో ఎంబ్రియానిక్ కణితులకు కారణమవుతాయి. కొందరికి పుట్టుకతోనే కణ విభజన, మరమ్మత్తు ప్రక్రియలను నియంత్రించే P53 రిటైనోబ్లాస్టోమా, BRCA1, BRCA2 జన్యువుల్లో మార్పులు ఉండొచ్చు. వీరికి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
క్యాన్సర్ నుండి కాపాడుకోండి, నివారించుకోండి, జీవించండి. ఇప్పుడు ఇదే నినాదం కావాలి. మనకు తెలియకుండా వచ్చే క్యాన్సర్ల విషయంలో చేయగలిగిందేమీ లేదు, కానీ ఆయా కారణాలతో వచ్చే క్యాన్సర్లను చాలా వరకు నివారించుకోవచ్చు. సుమారు 63% క్యాన్సర్లు నివారించుకోదగినవే. గొంతు, నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తు, జీర్ణాశయం, పేగులు, మలద్వార క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. అంటే వీటికి ఒక రకంగా మన అలవాట్లే కారణమన్నమాట. కాబట్టి మనమే సరిదిద్దుకోవాలి. జీవన శైలిని మార్చుకోవడం ముఖ్యం. జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశమున్న ఆహార, విహార మార్పులతో నివారించుకునే వీలుండడం గమనార్హం. జీవనశైలి మార్పుల్లో అతి ముఖ్యమైనది ఆహారం. ఇందులో శాకాహారం మరీ ముఖ్యమైనది. కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారులైతే మాంసం తగ్గించుకోవాలి. ఆయా కాలాల్లో దొరికే తాజా పండ్లు విధిగా తినాలి. కూరగాయల్లో, పండ్లలో క్యాన్సర్ను నిరోధించే పోషకాలు దండిగా ఉంటాయి. భోజనం చేశాక మిఠాయిలు, ఐస్ క్రీంలు వంటి వాటికి బదులు పండ్లు తినడం అలవాటు చేసుకోవడం మంచిది. వీటితో తిన్న ఆహారం బాగా జీర్ణమవుతోంది. క్యాన్సర్ కారకాలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. చక్కెర, కొవ్వు పదార్థాలను అస్సలే మానేయాలని లేదు, కానీ సంయమనం పాటించాలి. ఇష్టమున్న పదార్థాలు మితంగా తినొచ్చు. మితిమీరితేనే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఎప్పుడో అప్పుడు వేపుడు పదార్థాలు తింటే ఇబ్బంది ఏమీ లేదు, కానీ రోజు తినడం శ్రేయస్కరం కాదు. వేపుళ్ళు మనల్ని వేయిస్తాయని గుర్తుంచుకోవాలి. వీలైనంత వరకు ఉడికించిన పదార్థాలే తినాలి. చైనా, జపాన్లో చాలా మంది ఎక్కువ కాలం జీవించడానికి ఒక కారణం ఉడికించిన పదార్థాలు ఎక్కువగా తినడం, అలాగే కారం, మసాలాలు తగ్గించడం. క్యాన్సర్ల నివారణకు వ్యాయామం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 40 నిమిషాల సేపు వ్యాయామం చేయాలి. దీన్ని పెద్దవాళ్లు పాటించడమే కాదు, పిల్లలకు కూడా చిన్నప్పుడే అలవాటు చేయాలి. ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడం తగ్గిపోయింది కాబట్టి ఎంతసేపు ఇంట్లో మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లతోనే గడుపుతున్నారు. ఇది మంచిది కాదు. అందుకే పిల్లలు బరువు పెరిగిపోతున్నారు. ఫలితంగా ఎంతోమంది అమ్మాయిలు 9-10 ఏళ్లకే రజస్వలవుతున్నారు. త్వరగా రజస్వలైతే చిన్న వయసులోనే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి మొదలైపోతుంది. ఇది రొమ్ములు, అండాశయాలు, గర్భసంచిని చిన్నప్పటి నుంచే ప్రేరేపిస్తుంది. ఇలాంటి వారికి పెద్దయ్యాక ఈ అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంది. ఊబకాయంతో పిత్తాశయ, గర్భాశయ, క్లోమ క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. కాబట్టి ఆహారంలో క్యాలరీలు, కొవ్వు తగ్గించుకోవడం ద్వారా బరువు అదుపులో ఉంచుకోవాలి. క్యాన్సర్లకు పొగాకు ఆజ్యం పోస్తుంది. సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చడం, పొగాకు, గుట్కా, ఖైనీ వంటివి నమలడం మూలంగా 33% క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి ఏ రూపంలోనూ పొగాకును తీసుకోవద్దు. మద్యంతో లివర్, నోరు, జీర్ణకోశ క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. అందువల్ల దీని జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. ఒకవేళ మద్యం అలవాటుంటే మితం పాటించాలి. మద్యంతో పాటు పొగ తాగే అలవాటు కూడా ఉన్నట్లయితే క్యాన్సర్ ముప్పు రెట్టింపు అవుతుందని అర్థం చేసుకోవాలి. యువతులు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడము క్యాన్సర్కు ఓ కారణమే. సాధారణంగా గర్భం ధరించిన తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కానీ ఇప్పుడు ఎంతోమంది చదువులు, ఉద్యోగాల పేరుతో పెళ్లి, సంతానం కనడం వాయిదా వేసుకుంటున్నారు. దీంతో రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. కాబట్టి 22 నుంచి 24 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకోవడం, 27 నుండి 28 ఏళ్ల మధ్యలో తొలి సంతానం కనడం మంచిది. బిడ్డకు చనుబాలు ఇవ్వడంతోనూ రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మీ చేతుల్లోనే ఉంది.